మా కస్టమర్లకి శ్రేయోభిలాషులకు గృహాది సకల భోగభాగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ ప్రైమార్ట్ ప్రాజెక్ట్స్. తిరుపతిలోని కపిల్ తీర్థం రోడ్డు వద్ద మనం ఉన్నాం. ఏదైతే తిరుపతిలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ఒకసారి ప్రత్యక్షంగా మనం ఇక్కడ చూడొచ్చు. ఏదైతే నడి రోడ్న ఈ యొక్క చిన్న గుంతలా కనబడుతుంది. చూడడానికి చిన్న గుంత. నిత్యం కూడా కపిల్ తీర్థంకి ఇటు బస్టాండ్కి వెళ్ళేటువంటి ప్రధాన రహదారి. నిత్యం కూడా భక్తులు అనేక మంది సంచరించేటువంటి ప్రాంతం. ఒక్కసారి మనం చూడొచ్చు. ఇది చూడడానికి చిన్న గుంతలాగా ఉంది. ఒక్కసారి మనం ఈ యొక్క గుంత చూసామంటే ఎంత లోపలికి అసలు చాలా లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి. ఇది చూడడానికి మాత్రమే చిన్నదిగా ఉంది, కానీ చాలా ఒక సొరంగంలాగా తలపిస్తుందనే చెప్పాలి. అయితే ఇప్పటి వరకు మున్సిపల్ అధికారులకి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తెలియజేస్తే ఎవరు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఇదే ఒక్కసారిగా కుంగిందంటే మనం చూడడానికి చిన్న సమస్యగా ఉండేటువంటి గుంత పెను ప్రమాదానికి కారణమవుతుందనే చెప్పాలి. ఏదైతే ఎంత లోపల ఉందో మనం ఆ కర్ర పెడితే చూస్తే తెలుస్తుంది. కర్ర పూర్తిగా లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి. దాదాపు పెద్ద వెహికల్ ఏదన్నా ఇటు వైపు వచ్చిందంటే మాత్రం ఒక్కసారిగా కుంగిపోయేటువంటి పరిస్థితి ఉంది. మనతో స్థానికులు ఉన్నారు, ఒకసారి వీళ్ళు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, ఇది చూడడానికి మాత్రం చిన్నదిగా ఉంది, చూస్తే లోపలికేమో ఇంత సొరంగంగా ఉంది. ఇక్కడున్న వాళ్ళని అడిగితేమో మేము మున్సిపల్ అధికారులు చర్య చేసాం, ఎవరు పట్టించుకోలేదు అనేసి అంటున్నారు. దీన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? ఖచ్చితంగా ఈ గుంత చూడంగానే మాకు మీరు చెప్పిన ప్రకారం ఈ గుంత వల్ల పెద్ద హెవీ వెహికల్ కానీ ఇటు పక్క కానీ వచ్చిందంటే అన్నారావు సర్కిల్ కూడలికి కొద్దిగా పైన కపిల్ తీర్థం వెళ్ళే రోడ్లో ఈ కూడలిలో కానీ కొద్దిగా ఏదైనా పెద్ద వెహికల్ వచ్చిందంటే ఖచ్చితంగా పెద్ద గుంత ఏర్పడే అవకాశం ఉంది. దీన్ని ఖచ్చితంగా మున్సిపల్ అధికారులు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధికారులు చర్యలు తీసుకొని దీన్ని సరిచేసి ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయాలనేసని ఒకటి రేపు లోపల కానీ స్పందించకపోతే ఇమ్మీడియట్గా ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకుని ప్రత్యక్షంగా ఎమ్మెల్యే గారిని ఇక్కడ తీసుకొచ్చి ఈ విధంగా ఉంది, మున్సిపల్ అధికారులు స్పందించట్లేదు, దయచేసి మీరు దీన్ని ప్రజల పట్ల ఆలోచించి చేయాలనేసి కూడా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఇలాంటి చర్యలు ఏదున్నా సరే వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రజలు ఏదన్నా హాని జరిగింది, హాని జరగక ముందు వరకు కాపాడుకోవడం వేరే, హాని జరిగేంత వరకు కాకుండా హాని జరగక ముందుగానే కాపాడుకోవాలా, దాన్ని సరిచేసి రెక్టిఫై చేయాలనేసి కోరుకుంటున్నాం మున్సిపల్ అధికారులకు ఎస్పెషల్లీ. మనం చూస్తే ఇది ప్రధానంగా కపిల్ తీర్థం నిత్యం కూడా బయట భక్తులు కూడా ఎక్కువ వచ్చే తిరుగులాడేటువంటి ప్రాంతం. ఈ విధంగా ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు అధికారులు అంటే దీన్ని ఏ రకంగా చూడాలి? ఖచ్చితంగా ఇది అధికారులు ఒక నిర్లక్ష్యమే అనుకోవాలా. ఈ రోడ్డు ఏంటంటే ప్రతిపక్షం ఎప్పుడు స్కూల్ బస్సులు ఎక్కువ తిరుగుతుంటాయి సార్. ఆ స్కూల్ బస్సు ఎంత ఉందంటే సగం బస్సు కిందకి వెళ్ళిపోయేటట్టుండే, అంత పెద్ద సొరంగం ఉంది. పిల్లలకి ఏదైనా ప్రమాదం జరిగే ముందే అధికారులు దీని గురించి వెంటనే దీన్ని చేయాలని కోరుకుంటున్నాం సార్. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మరో వ్యక్తి ఉన్నారు. మీరు నిత్యం తిరుగుతూ ఉంటారు, ఇది గమనించారు అసలు మీరు చూశారు? నేను దాదాపు 1 మంత్ బ్యాకే గమనించాను. నేను కూడా ఒకరోజు ఇక్కడ పాల కోసం వచ్చి ఈ సొరంగాన్ని, ఈ హోల్ని చూసి ఒక గుడ్డ కట్టి ఒకరోజు ఒక కట్టె కూడా పెట్టి వెళ్ళడం జరిగింది. దాదాపు అది చేసి కూడా 1 మంత్ అవుతుంది. 1 మంత్ నుంచి ఇక్కడ ఎవరే కానీ నిత్యం వెహికల్స్ హెవీ అన్ని ఆఫీస్ వెహికల్స్ కానీ ఇక్కడే ఎమ్మెల్యే గారి ఇల్లు కూడా ఉంటుంది, ఎవరు కానీ స్థానికంగా ఉండి ఎవరు ఇక్కడ పట్టించుకోలేదు. మ్యాక్సిమం ఒక ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ప్రమాదం జరిగితే హెవీగా ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ ఉంది గుంత లోపలికి. ఎవరు దాన్ని ఇమ్మీడియట్గా దానిపైన చర్యలు తీసుకొని ఇక్కడ ఏదన్నా మంచి చేయాలని మేము అధికారులను కానీ ఉండే వాళ్ళని కోరుతున్నాం. చూస్తున్నాం ఏదైతే స్థానికులు, వాహనదారులు వీళ్ళు చూసి ఇది ప్రమాదకరంగా ఉందని మనం వీళ్ళ దృష్టికి చెప్పడంతో వీళ్ళంతా దాన్ని గమనించి దానికి ఏదైతే వచ్చేటువంటి వాహనదారులకు ఎవరికి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు దానికి ఒక భద్రత ఏర్పాటు చేసేలా చూస్తున్నాం. ఏదైతే ఈ కుంట నుంచి సరిగ్గా ఒక 100 మీటర్స్ పక్కనే ఏదైతే తిరుపతి ఎమ్మెల్యే కూడా నివాసం ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఏది కూడా కానీ ఒక చిన్న సమస్య అనేది ఆ చిన్న సమస్యగా ఉన్నప్పుడు పరిష్కరిస్తేనే పెను ప్రమాదానికి దారి తీయకుండా ఉంటుందనే చెప్పాలి. ఇది చూడడానికి మనం ఏదో ఒక న్యూస్ కోసం చేయడం కాదు, వాస్తవానికి ఇది చూడడానికి మాత్రమే చిన్నది, కానీ వాస్తవంగా ఇది ఒక్కసారి మనం చూడొచ్చు. ఈ కర్ర మొత్తం కూడా ఒక సొరంగం లాగా ఇటు పక్క పెద్ద వెహికల్ రాలేదు కాబట్టి ఇది ఇంక కుంగిపోలేదు. ఎందుకంటే నిత్యం కూడా చిన్నపిల్లలతో బస్సు వెహికల్స్ కూడా ఇటు పక్క ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఏదైతే కపిల్ తీర్థం కావచ్చు, అలిపిరి కావచ్చు, జీవకోన, ఇటు సరౌండింగ్స్కి అంతా కూడా ఇటు పక్కంతా స్కూల్స్ కూడా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి. స్కూల్ బస్సు ఏదైనా వచ్చి ఏదైనా ఇన్ కేసు అయితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారన్నది కూడా ప్రతి ఒక్కరూ క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది చిన్నదిగా ఉన్నప్పుడే దాన్ని సమస్య క్లియర్ చేస్తే పెను ప్రమాదం నుంచి తప్పించుకునేదానికి ఎంత అవకాశం ఉంటుంది.
రేపు ఏదైనా జరగరాని చోటు చేస్తే దానికి బాధ్యత అప్పుడు ఈ జరిగి నష్టం జరిగితే అధికారులు అప్పుడు స్పందించిన తగిన ఫలితం ఉండదనే చెప్పాలి. అయితే మున్సిపల్ అధికారులు వెంటనే దీన్ని చూసి దీన్ని పరిశీలించి దీన్ని తగు మరమ్మతులు చేయాలని స్థానికులంతా కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.